హలో అండి. ఆల్రెడీ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అనేది మనం కట్ చేసాం కదా, ఆ వీడియోస్ కూడా ఛానల్లో ఉన్నాయి. చూడని వాళ్ళు ఎవరైనా చూడండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం ఓపెన్స్ మన వైపు పెట్టుకొని బ్యాక్ పార్ట్ తీసుకొని దాని మీద పెట్టుకోవాలండి. క్రాస్ కట్ బ్లౌజ్ లానే కుడుతున్నాం దీన్ని కూడా. సో క్రాస్ కట్ బ్లౌజ్ ఏంటంటే కాకపోతే రౌండ్ బెల్ట్ అన్నారు కాబట్టి కొంచెం చిన్న డిఫరెన్స్ అయితే వస్తుంది. సో బ్యాక్ పార్ట్ని మనం ఇలా క్రాస్గా పెట్టుకొని దాని చుట్టూ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. నేను నా వీడియోస్ అనేది మీ ఎవరికి నేర్పిద్దామని అయితే పెట్టట్లేదండి. నేను యూట్యూబ్లో చూసి నేను ఎలా నేర్చుకున్నాను, నేను ఎలా కత్తిరిస్తున్నాను అని మీకు ఒక ఐడియా కోసం ఓకే నేర్చుకోవచ్చా అనే దానికోసమే అనమాట. అంతేగా నా వీడియోస్ చూసి ఎవరు నేర్చుకోవద్దు. కాకపోతే మెజర్మెంట్స్ అయితే మీరు తీసుకోవచ్చు. నా సైజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే 28 సైజ్ వాళ్ళు, నడుము లూజు లేకపోతే యాక్చువల్గా నా నడుము లూజు 26 అండి, కానీ నేను 28 పెట్టుకుంటాను. ఎందుకంటే కొంచెం లూజ్గా ఉంటేనే కొంచెం అటు ఇటు అయినా ఫిట్టింగ్ బాగుంటుంది అనేసి. ఎవరైనా నా సైజు వాళ్ళు ఉంటే మీరు ఫాలో అవ్వచ్చు. సో మొత్తం మార్కింగ్ చేసుకున్నాక బ్యాక్ పార్ట్ నెక్ అయితే కట్ చేసుకోకుండా పెట్టుకోండి ముందుగానే. ఫ్రంట్ నెక్ ఈజీగా ఉంటుంది. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 పెట్టుకున్నా జస్ట్. సో ఫ్రంట్ నెక్ 6.5 పెట్టుకున్నాక ఇక్కడ మనం చంక దగ్గర రౌండ్ లోతు తీయాలి కాబట్టి దానికోసం ముందు మనమైతే ఇక్కడ మార్కింగ్స్ అనేవి గీసుకోవాలి, ఈజీగా ఉంటుంది కాబట్టి. పైనుండి ఒక 6 ఇంచులు, ఇక్కడ ఒకసారి పట్టి దగ్గర నుండి ఒక 5 ఇంచులు ఉంది కదా నెక్ షోల్డర్ కోసం, అట్లా మార్కింగ్ చేసి. ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచ్ లోతు అయితే సరిపోతుంది. లోతు తీసుకునేటప్పుడు ఎక్కువ చంక వైపు ఎట్లా ఎప్పుడైనా కానీ చెస్ట్ పార్ట్ దగ్గర ఉండే ఖర్చు ఉంటుంది కదా, అది దాటి తెగకూడదు, దాని లోపే ఉండదు, అక్కడ కలిపేయాలి. ఇలా లోతు తీసుకున్నాక లోతు 6 షోల్డర్ దగ్గర ఫ్రంట్ నెక్ చంక దగ్గర కాదు, పైన అయితే ఫ్రంట్ నెక్ కి 2 ఇంచులు తీసుకున్నాం. ఫ్రంట్ నెక్ అయితే నేను చెప్పాను కదా 6 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. అంటే పైన అయితే 2 ఇంచులు తీసుకున్నా కదా, కింద 2.5 లేదా 3 తీసుకోవచ్చు. నేనైతే 3 ఇంచులు తీసుకుంటే కొంచెం బ్రాడ్ గా ఉంటుంది కాబట్టి ఇక్కడ జస్ట్ నేను స్కేల్ యూస్ చేసి నెక్ రౌండ్ అనేది గీసాను అనమాట. జస్ట్ సింపుల్ గా అలా వస్తే అలానే ఇచ్చేసాను. కింద నుండి ఇప్పుడు 2 ఇంచులు మనం మార్జిన్ చేసుకోవాలండి. జస్ట్ అంతకుముందు మనం క్రాస్ కట్ బ్లౌజెస్ ఎలా అయితే మార్జిన్ చేసుకుంటామో అలానే ఇప్పుడు వచ్చేసి మనము పైన ఒక 1 ఇంచ్ మార్జిన్ చేసుకుంటే మొత్తం 3 ఇంచెస్ అయింది కదా, అదే 3 ఇంచెస్ ఇక్కడ పైనుండి మనం తీసుకోవాలండి. సో ఇదే చిన్న తేడా క్రాస్ కట్ బ్లౌజ్కి దీనికి. చెస్ట్ పాయింట్ వచ్చేసి మనం ఆది బ్లౌజ్లో తీసుకోవచ్చు, లేదు అంటే బ్యాక్ లెంత్ ఎంతైతే ఉందో చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే 1 ఇంచ్ తగ్గించుకోవాలి, మరీ చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళు 1.5 ఇంచ్ తగ్గించుకోవాలి. నేనైతే 13.5 నా ఒరిజినల్ లెంత్ అయితే 1.5 ఇంచ్ తగ్గించి 12 పెట్టుకున్నానండి. ఇక్కడ వచ్చేసి 2 ఇంచులు, ఫస్ట్ 2.5 ఇంచులు తీసుకుని మళ్ళీ 2.5 ఇంచులు తీసుకున్నాము. ఈ మార్కింగ్స్ చూసారా, ఆ 2 మార్కింగ్స్ కూడా 2.5 ఇంచుల దగ్గర నుండి మళ్ళీ ఇంకో 2.5 ఇంచులు తీసుకున్నాము. మధ్యలో ఒక డాట్ పెట్టుకోవాలండి మనము. సో ఇది చెస్ట్ పాయింట్ కోసం మనం మార్కింగ్ చేస్తున్నాము. ఈ చెస్ట్ హైట్ కూడా 2.5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం మనం ఇవి ఇక్కడ 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాం, పైన 3 ఇంచులు తీసుకున్నాం కదా, ఇవన్నీ కూడా మనం ఈ చెస్ట్ పాయింట్లోకి అయితే కలుపుకోవాలి. 2.5 ఇంచుల దగ్గర ఫస్ట్ 2.5 ఇంచుల దగ్గర, అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ తీసుకున్నాం కదా ఈ 2.5 ఇంచుల మార్కింగ్ దగ్గర మొత్తాన్ని ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ కొట్టేసుకొని దీని జస్ట్ చిన్న కర్వ్ అనేది ఇచ్చుకోవాలి. సో ఇది ఆల్మోస్ట్ క్రాస్ కట్ బ్లౌజేనండి, పెద్ద వేరియేషన్ అయితే ఏం లేదు, చిన్న వేరియేషనే. ఈ షేప్ బెల్ట్ ఇటు సైడ్ ఉంది కదా చంక పార్ట్ దగ్గర, అక్కడైతే కింద 1/2 ఇంచే తీసుకుంటాం. కానీ ఈ మోడల్ బ్లౌజ్కి మనం పైనుండి ఇటువైపు షేప్ బెల్ట్కి ఎంత తీసుకున్నాము అటువైపు అంతా తీసుకున్నాము. ఇప్పుడు డాట్స్ కోసం మొత్తం ముక్సులు పట్టి పొడవు ఉంది కదా, అక్కడ మిడిల్ కన్నా ఒక 1/2 ఇంచ్ తగ్గించి ఇక్కడ 2.5 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, 2.5 ఇంచే మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా చెస్ట్ పాయింట్ దగ్గర. సో ఈ మార్కింగ్స్ అన్నీ మనం జాయిన్ చేసుకోవాలండి. బ్లౌజెస్ అనేవి మనము కుట్టుకోవడం వల్ల మనీ అయితే సేవ్ చేసుకోవచ్చండి. అంటే కాస్ట్లీ శారీస్ అయితే బయట ఇవ్వచ్చు, కానీ 2 బెడ్ బ్లౌజెస్ కానీ లేకపోతే చిన్న చిన్న కొంచెం తక్కువ శారీస్ కానీ మనం బయట మనీ ఇవ్వలేం కదా. అంటే శారీ ప్రైస్ 500 ఉంటే మనము 300 200 బ్లౌజ్కి ఇవ్వాలంటే మనసు రాదు. అందుకని చిన్న చిన్న బ్లౌజెస్ అయినా మనం కుట్టుకోవచ్చు అనమాట. యూట్యూబ్లో చూసి నేర్చుకొని మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. సో ఇప్పుడైతే మనం బ్లౌజ్ అంతా కట్ చేసుకుంటామండి. అంటే మంచి శారీస్ మీద బ్లౌజెస్ అయితే బయట ఇచ్చినా బాధ లేదు, పట్టు శారీస్ కానీ మగ్గం వర్క్ బ్లౌజెస్ కానీ. కానీ ప్రతి చిన్నది బయట ఇవ్వాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి కదండి. మన ఆడవాళ్ళము ఏదో చీర కంటికి నచ్చిందల్లా కొంటానే ఉంటాం, రేట్ ఎంత చూడం. అంటే 500 రూపీస్ శారీ పెట్టి 200 రూపీస్ బ్లౌజ్కి ఇవ్వాలంటే అది మనసొప్పదు. కాబట్టి చిన్న చిన్న కుట్టుకోవడానికి ప్లీజ్ ఎవరైనా ట్రై చేయండి. సో నేనైతే రెగ్యులర్గా శారీస్తో నాకు అవసరం ఉంటుంది కాబట్టి అందుకని నేర్చుకున్నాను, నేను స్కూల్కి వెళ్తా కాబట్టి. సో
సో నేను ఇప్పుడు కట్ చేశాక నాకు ఒక విషయం గుర్తొచ్చిందండి. నేను ఫ్రంట్ ఉక్సు పట్టీల దగ్గర పావించి ఎక్స్ట్రా తీసుకోలేదు ఖర్చు కోసం. అందుకని నేను ఇక్కడితో ఆపి నాకు ఎమ్మటే గుర్తొచ్చేసి, చూసారు కదా మనం కొంచెం మర్చిపోతూ ఉంటాం అనమాట టెన్షన్లో. ఇంతకే మైండ్ రిలాక్స్గా ఉన్నప్పుడు బ్లౌజెస్ అనేది కట్ చేయాలి. ఇక్కడ పావించి నేను కింద తీసుకున్నానండి, మళ్ళీ పైన అయితే తీసుకోలేదు. ఎందుకంటే పైన పావించి తీసుకోకుండా ఉండడం వల్ల మనకి జారకుండా ఉంటాయి షోల్డర్స్, అందుకని కిందే తీసుకున్నాను. షోల్డర్స్ మెయిన్ షోల్డర్స్ జారడం, నెక్ జారడం ఇవే సమస్యలు అండి ఈ బ్లౌజెస్లో. అవి జాగ్రత్తగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మార్కింగ్ మళ్ళీ పావించి మార్కింగ్లో కలిపేసుకొని కట్ చేసుకోవాలండి. ఇంకోటి కూడా నేను మర్చిపోయానండి. యాక్చువల్గా ఇక్కడ కింద ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి అటు సైడు. అది కూడా మర్చిపోయాను. నీకు వీడియోలో ఇప్పుడు నేను చూపిస్తాను. మిషన్ మనం బయట వాళ్ళే కుట్టాలంటే కష్టమే, కానీ మనమైతే కుట్టుకోవచ్చండి. ఎందుకంటే బయట వాళ్ళే కుట్టాలంటే అది వాళ్ళు ఏం వంకలు పెడతారు అని భయము, కుదరకపోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కట్ చేసేటప్పుడు నాకు గుర్తొచ్చింది. ఎట్లానో గుర్తొచ్చిందండి. కొన్ని అయితే నేను కొంచెం హడావిడిలో మర్చిపోతాను. స్కూల్లో జాబ్ చేస్తాను కాబట్టి ఆ టెన్షన్స్ దెబ్బకి నాకు అంతగా ఒకసారి మిస్టేక్స్ జరిగితే కానీ సరిదిద్దుకుంటాను. సో ఇప్పుడు కట్ చేయబోయి కూడా ఆగాను. ఇటు సైడ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి కింద నుండి. దానివల్ల మనకి చెస్ట్ కొంచెం లూజ్ అనేది వస్తుంది, మరీ పట్టేసినట్టు ఉండకుండా. దీన్ని మార్కింగ్లో జాయిన్ చేసేసుకొని ఇంకా మనము దీన్ని కూడా కలిపేసుకొని కట్ చేసుకోవడమే. సో మిగతా క్రాస్ కట్ బ్లౌజు ఇది సేమే కదండి. చూసారు కదా, షేప్ బెల్ట్ మనకు క్రాస్ కట్ బ్లౌజ్కి అయితే తక్కువ వస్తుంది, కింద దీనికైతే ఎక్కువ వస్తుంది, అంతేనండి తేడా. చూసారు కదా, ఇప్పుడు ఇది మార్కర్ వీల్ అండి. ఇది మనకు బయట ఫ్యాన్సీ షాప్లో కానీ లేకపోతే లైనింగ్ షాప్లో ఇట్లా దొరుకుతుంది. దీంతో మనం ఇలా రబ్ చేయడం వల్ల బ్యాక్ సైడ్ కూడా దాని మార్కింగ్స్ అనేవి పడతాయి, మనకి ఈజీగా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇటు సైడ్ కూడా మార్కింగ్స్ పడ్డాయి. ఇది గ్లాస్ పెన్సిల్ అండి. ఇది కూడా మనకు బయట షాప్లో దొరుకుతుంది. మనం టైలరింగ్ చేసే వాళ్ళకి ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి, కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందండి. స్కేల్, కర్వ్ స్కేల్ కానీ, ఈ స్కేల్ కానీ, స్ట్రైట్ స్కేల్ కానీ అన్నీ. సో ఇలా చెస్ట్ పాయింట్ దగ్గర మనం పట్టుకొని ఫోల్డ్ చేసి ఎక్కడైతే రెండు ఈక్వల్గా వస్తాయో అక్కడ ఒక మార్జిన్ గీసుకోవాలండి. అక్కడ దానికి పావించి ఇటువైపున మనము మార్కింగ్ పెట్టుకొని 3 చెస్ట్ పాయింట్లకి మధ్యన సేమ్ లెంత్ ఉండేలాగా పెట్టుకోవాలండి. ఇదైతే నాకు అంత పర్ఫెక్ట్గా రాదండి. నేను ట్రై చేస్తున్నాను ఇది, ఎందుకంటే నేను రెగ్యులర్గా ఇవే మోడల్ బ్లౌజెస్ కుట్టే పని అయితే నాకు వస్తుంది, కానీ నేను కుట్టేవన్నీ ప్రిన్సెస్ కట్టేనండి. సో కానీ ఈ మధ్య ఇవైతే నేను ట్రై చేస్తున్నాను. సో చూసారు కదా, 3 డాట్స్ మధ్యన ఒకే లెంత్ ఉండాలండి. అప్పుడే అది కరెక్ట్గా వచ్చేటప్పుడు నాకు 1.5 అట్లా వస్తుంది, 1.35 అట్లా వచ్చినప్పుడు 3 డాట్స్ మధ్య మనం మెజర్మెంట్ తీసినప్పుడు 1.35 రావాలండి. సో ఎలాగోలా నేనైతే ముందు సెట్ చేసా దీన్ని. అన్నిటికన్నా క్రాస్ కట్ బ్లౌజ్లో డాట్స్ వేయడమే పెద్ద రిస్క్ అండి. అందుకే ఆ రిస్క్లు నేను పడలేక శుభ్రంగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే కుట్టుకుంటాను. అసలు ఎంతకన్నా సింపుల్ పని ఏంటంటే సింగిల్ డాట్ బ్లౌజ్ అనమాట. సింగిల్ డాట్ బ్లౌజ్ ఇంకా ఈజీ అండి. అసలు మిషన్ రానోళ్ళు కూడా ఈజీగా కుట్టచ్చు. బాగుంటుంది సింపుల్గా. ఎవరైనా నేర్చుకునే వాళ్ళకి, చిన్నపిల్లలు కుట్టడానికైనా ఆ బ్లౌజెస్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. కానీ కష్టమైన పనినే మనం నేర్చుకోవాలి కాబట్టి నేను ఈ మధ్య ఈ క్రాస్ కట్ బ్లౌజెస్ నేర్చుకుంటున్నాను. సో ఈ రౌండ్ బెల్ట్ బ్లౌజు చాలామంది ఛానల్స్లో ఉన్నాయి. సో ఏందా ఇదని రీసెంట్గా ఇది కూడా చూస్తున్నా. సో ఈ చంకలో డాట్ చూసారు కదా, పైన నుండి 3.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుందండి. నేనైతే అట్లానే పెట్టుకున్నా. సో మార్కర్ వీల్తో అనుకోవడం వల్ల మనకు అవతల వైపు కూడా మార్కింగ్స్ పడతాయి, మనమైతే పెన్సిల్తో గీసుకోవచ్చు. సో మొత్తానికైతే ఇదండి. ఇదంతా మనము మార్కింగ్ చేసుకున్నాక మనం కత్తెర తీసుకొని టక్స్ అయితే పెట్టుకోవాలి. చూసారు కదండి, నేను కట్ చేసిన రౌండ్ బెల్ట్ బ్లౌజ్ ఫస్ట్ టైం అయితే నేను ట్రై చేశానండి. రౌండ్ బెల్ట్ బ్లౌజ్ మీకు కన్నా ఈ వీడియో 1% అయినా యూజ్ అయిందంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి. నేను మీకు ముందే చెప్పానండి, నేనైతే నేర్పించడానికి పెట్టట్లేదు, నేను ఎలా నేర్చుకున్నాను అని చూపించడానికి. ఇవన్నీ కూడా ట్రయల్సేనండి. కానీ నా బ్లౌజెస్ నేను కుట్టుకునే అన్నీ కూడా నేను వేసుకుంటాను అండి. ఏది చెడిపోయిందంటూ ఏం లేదు. అందుకే కాన్ఫిడెంట్గా మీకు చెప్తున్నా. ఇందులో ఏమైనా పాయింట్స్ మీకు కానీ యూజ్ అయ్యి ఉంటే ఒకసారి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. చూసారు కదా, మనం అంతా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకున్నాక టక్స్ అయితే పెట్టుకోవాలి. టక్స్ పెట్టుకోవడం వల్ల కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది, డాట్స్ పెట్టుకోవడం వల్ల. అదే డాట్స్ కుట్టుకునేటప్పుడు అట్లాగనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మళ్ళీ చెప్తున్నాను. ఇదండి రౌండ్ బెల్ట్ బ్లౌజ్ ఫస్ట్ టైం అయితే నేను ట్రై చేశాను.
మీరు కూడా రౌండ్ బెల్ట్ బ్లౌజ్ ట్రై చేయండి. నేనైతే మా వీడియోస్ చూశానండి. మా వీడియోస్ ఛానల్లో ఆవిడ పెడతారు. కానీ అన్నీ కూడా నాకు అవి నచ్చవు. ముద్ర వీడియోస్ అసలైతే ఇప్పుడు చూడట్లేదులే. ఇంకా వేద టైలర్స్ కానీ సో చాలా ఛానల్స్ ఉన్నాయండి. మీకు కూడా యూజ్ అవుతాయి అనుకుంటే ఫాలో అవ్వండి. ఇంట్లో ఖాళీగా ఉండే ఆడవాళ్ళు ఎవరైనా సరే ఖాళీగా ఉండకుండా మీరు కూడా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇదంతా కటింగ్ అయిపోయాక షేప్ బెల్ట్ కోసం అయితే మనము తీసుకుంటున్నాం కదా, దానికోసం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని కింద మనము ఎంత మెజర్మెంట్ అయితే తీసుకున్నామో దానికన్నా హాఫ్ ఎక్కువ తీసుకోవాలండి. మాకు కింద మనకు కనిపిస్తుంది కదా షేప్ బెల్ట్ ఎంత కావాలి అనేసి బ్యాక్ పార్ట్లో, దాన్ని మెజర్ చేసుకొని దానికి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకైతే తీసుకోవాలండి. సో ఇటు సైడ్ అయితే 3.5, ఇటు సైడ్ అయితే మనం ఎంత తీసుకున్నాము 4.5 అట్లా. అంటే మీరు మెజర్ చేసుకుని దానికన్నా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుందండి. సో అదే షేప్ బెల్ట్ కోసం బ్యాక్ పార్ట్ యొక్క మనం తీసుకోవాలి. బ్యాక్ పార్ట్లో 4th పార్ట్ ఉంది కదా, అది తీసుకొని మెజర్ చేసుకొని దాన్ని బట్టి షేప్ బెల్ట్ కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. హైట్ వచ్చేసి మనం ఎంతైతే తీసుకున్నామో అంతే అండి. 4.5 తీసుకున్నాను నేనైతే ఇటువైపు. ఇటు వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నానండి. సో మొత్తం కూడా ఇది నేను చెప్పేది ఏం లేదండి, మీరు మీ బ్లౌజ్ అదే మెజర్ చేసుకొని తీసుకోవడమే. 3 ఇంచెస్ దగ్గర ఉక్సుల పట్టి దగ్గర 3 ఇంచెస్ దగ్గర 2.5 ఇంచ్ మార్కింగ్ చేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి ఇట్లాగా. అంటే స్టార్టింగ్ నుండి ఈ 2.5 దగ్గర ఇలా మొత్తం ఒక కర్వ్ షేప్ అనేది మనం ఇచ్చుకోవాలి. సో ఇలాంటిది మళ్ళీ కూడా మొత్తం అయితే మనకు 4 పీసెస్ రావాలండి షేప్ బెల్ట్. ఎందుకంటే ఒక బ్లౌజ్ పీసు ఇంకా 2 లైనింగ్ పీసులు పడతాయి కాబట్టి మనకి. సో ఇలాంటివి ఈ 2 కాకుండా ఇంకో 2 కూడా మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. మొత్తం మార్కింగ్ చేసుకున్నాక మనమైతే కట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇదండి క్రాస్ కట్ బ్లౌజ్కి రౌండ్ బెల్ట్ బ్లౌజ్కి తేడా. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండి. బోర్ కొట్టించుంటే సారీ.